హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరిగినటువంటి వన్డే మ్యాచ్లో భారత్ ఓడిపోవడం జరిగింది. అసలు ఈ మ్యాచ్లో భారత్ ఓటమికి కారణాలేంటి? ఎంతోమంది స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ఇలా ఓటమిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? భారత్ చేసినటువంటి తప్పులేంటి? ఇలాంటి అంశాలన్నింటినీ అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా టాస్ ఓడి భారత్ బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఇక భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ బరిలోకి దిగారు. కానీ ఆదిలోనే భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్ యొక్క ప్రధాన బలమైనటువంటి మాజీ కెప్టెన్ మరియు ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 రన్స్కే పెవిలియన్ చేరాడు. ఇతడిని జోస్ హేజిల్వుడ్ అవుట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి మాజీ కెప్టెన్ మరియు వరల్డ్ గొప్ప బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ కూడా 8 బంతులు ఆడి డక్అవుట్ అయ్యి మరీ ఇంకా ఎక్కువ నిరాశపరిచాడు. ఇక రీసెంట్గా వన్డేలకు కూడా కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్ అయినా బాధ్యతగా ఆడి మ్యాచ్ను నిలుపుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ అతన్ని కూడా మిచెల్ స్టార్కే అనూహ్యమైన బంతితో బోల్తా కొట్టించాడు. అటు విరాట్ కోహ్లీ మరియు ఇటు శుభ్మన్ గిల్ ఇద్దరిని కూడా మిచెల్ స్టార్కే అవుట్ చేయడం భారత అభిమానులను ఎంతో కలవరపెట్టింది. అయినా కానీ వైస్ కెప్టెన్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్ అయినా బాధ్యతగా ఆడి మ్యాచ్ని గెలిపిస్తారని అనుకున్నారు. ఎందుకంటే స్ట్రెస్లో మరియు ప్రెజర్లో శ్రేయస్ అయ్యర్ ఎంతో బాగా బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడు కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేక కేవలం 24 బంతులు ఆడి 11 రన్స్కే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతడిని కూడా జోస్ హేజిల్వుడ్డే అవుట్ చేశాడు. ఇక దీంతో మ్యాచ్ అనేవి ఆశలు అనేవి అడుగంటుతున్న తరుణంలో అక్షర్ పటేల్ మరియు కేఎల్ రాహుల్ కొద్దిగా పోరాడారు. ఇదే సమయంలో వర్షం మ్యాచ్కు ఎంతో అంతరాయం కలిగించింది. ఈ సందర్భంలో మ్యాచ్ను కేవలం 26 ఓవర్లకే కుదించడంతో అప్పటికే చాలా వికెట్లు పడడం కూడా భారత్ను చాలా నష్టాల పాలు చేసింది. బౌలర్స్ అయినటువంటి అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్లను ముందు పంపించి ప్రధాన బ్యాట్స్మెన్ మరియు హిట్టర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డిని వెనుక పంపించడం చాలా విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి స్వతహాగానే సిక్స్లు మరియు బౌండరీలు బాగా బాదగలడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ను ఎక్కువ బాల్స్ ఆడకుండా చివరిలో పంపించడం ఎంతవరకు కరెక్టు? ఇది కూడా భారత్ యొక్క ఓటమికి కారణమనే చెప్పాలి. ఇక టోటల్గా ఈ మ్యాచ్లో భారత్ నుండి అక్షర్ పటేల్ 31 రన్స్, కేఎల్ రాహుల్ 38 రన్స్ మరియు నితీష్ కుమార్ రెడ్డి 19 రన్స్ చేశారు. వీళ్ళు కొద్దిగా భారత్ను పోటీలో నిలిపారు. ప్రధానంగా భారత బ్యాట్స్మెన్ ఆడడం అటుంచి వర్షం కూడా భారత్ను చాలా తీవ్రమైన దెబ్బతీసింది. ఒకవేళ వర్షం రాకుండా ఉనింటే మొదట్లో కొద్దిగా సహనంతో ఆడి చివరిలో స్కోర్ అనేది పెంచేవారు. కానీ వర్షం రావడం వల్ల ఓవర్లు కుదించడంతో ఒక్కసారిగా బ్యాట్స్మెన్ అయోమయంలోకి వెళ్ళారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా యొక్క బౌలర్లు కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారతీయ బ్యాట్స్మెన్స్ను ఇబ్బంది పెట్టారు. ప్రధానంగా భారత్ ఓటమికి కారణం టాప్ ఆర్డర్ కొన్ని స్కోరే చేసి తక్కువ పరుగులకే వెనుదిరగడం. ఇక రెండవ కారణం మిడిల్ ఆర్డర్ కూడా ఒక విధమైన బాధ్యత తీసుకొని కొంత స్కోర్ పెంచుంటే గెలిచే అవకాశాలు ఉండేవి. ఇక చేజింగ్కు దిగినటువంటి ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే వికెట్లు గనక పడివేసి ఉంటే కొద్దిగా అవకాశం ఉండేది. కానీ భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్పై అలాంటి ప్రెజర్ను పెట్టలేకపోయారు. ప్రధానంగా మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినటువంటి హెడ్ను పెవిలియన్ చేర్చినప్పటికీ మరో విధ్వంసక ఆటగాడు కెప్టెన్ అయిన మిచెల్ మార్ష్ను మాత్రం అవుట్ చేయలేకపోయారు. ఇక అతడే మన నుండి మ్యాచ్ను లాగేశాడు. అంతేకాకుండా అతడికి జోడీగా జోస్ ఫిలిప్ కూడా గొప్ప ఇన్నింగ్సే ఆడి స్కోర్ అనేది తక్కువగానే ఉండడంతో ఎలాంటి ప్రెజర్ లేకుండా అమాంతం ఇండియా నుండి మ్యాచ్ను లాగేసుకుపోయారు. ఇక ఈ మ్యాచ్లో జరిగినటువంటి మిస్టేక్స్ను తిరిగి పునరావృతం కాకుండా చేసి
నెక్స్ట్ మ్యాచ్లోనైనా గిల్ తన యొక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను నిలబెట్టి తన యొక్క మునుపటి బ్యాటింగ్ సత్తాను నిరూపిస్తారని ఆశిద్దాం. అలాగే మునుపటి స్టార్ ఆటగాళ్ళైనటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించి మునుపటి సత్తాతో అభిమానులను అలరిస్తారని మరియు మ్యాచ్ను గెలిపిస్తారని ఆశిద్దాం. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను చేయాల్సి ఉంది. వీరు ఇప్పుడు రన్స్ చేసినప్పటికీ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా టీం మొత్తం విఫలమైందనే చెప్పాలి. నెక్స్ట్ మ్యాచ్లోనైనా భారత్ పరువు నిలబెట్టి గొప్ప విజయాలు అందిస్తారని ఆశిద్దాం.